ఆ ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని తమిళనాడు సీఎం ఆరోపణ. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇప్పుడు ట్విట్టర్లో ఇదే నడుస్తుంది అండ్ తెలంగాణ మొత్తం అట్టుడికిపోతుంది ఈ ఇష్యూ మీద. కాంగ్రెస్ అండ్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ మీద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో అటాక్ చేస్తున్నాయి అండ్ బీఆర్ఎస్ ఆన్సర్ చేయలేని పొజిషన్లో ఉంది. ఇవాళ ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్ని గమనిస్తున్నాం. అందరి చిట్టా మా దగ్గర కూడా ఉంది. తప్పకుండా దానికి పర్యవసానాలు ఉంటాయి. మేము కూడా చూస్తున్నాం ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, ఏమేం చేస్తున్నారు. వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు వచ్చే ఫోన్ ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమే కానీ. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద బ్రీఫ్ గా చెప్పాలి అంటే తెలంగాణలో ప్రీవియస్ గవర్నమెంట్ 1 lakh ఫోన్స్ ని ట్యాప్ చేసింది అనే ఆరోపణ ఉంది. బీజేపీ ఆఫీస్ లో క్లర్క్ దగ్గర నుంచి ఫార్మర్ ఎంపీ అండ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి వరకు ఎవరిని వదలలేదు. అందులో నరసింహుడికి త్రినేత్రం ఉంది, అలాగే మన చంద్రశేఖరరావు గారికి మూడవ నేత్రం ఉంది. ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎవరిని కలుస్తున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో అన్ని విషయాలు త్రినేత్రంతో గ్రహించగలుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా నాయకులైనటువంటి వారికి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. గత 6-7 ఇయర్స్ గా రేవంత్ రెడ్డి ఈ ఇష్యూ మీద చాలా సీరియస్ గా ఉన్నారు అండ్ ఇలా ఫోన్స్ ట్యాప్ చేసి మనీ వసూలు చేశారు అనేది మెయిన్ అలిగేషన్. మార్చ్ 10న ఫార్మర్ ఎస్ఐపి డిఎస్పీ ప్రణీత్ రావు మీద కేసు రిజిస్టర్ అవడంతో ఈ ఇష్యూ బయటపడింది అఫీషియల్ గా. సో ఇది ఇష్యూ. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ ఇష్యూలో స్పెషల్ గెస్ట్స్ కింద కర్ణాటక ఫార్మర్ సీఎం, ఏపీ ఫార్మర్ సీఎం అండ్ ఏపీ కరెంట్ సీఎం చీఫ్ గెస్ట్స్గా వస్తారు. హిస్టరీ చెప్పడం జరుగుతుంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో జరిగిన ప్రాసెస్ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ ఫైనల్లీ కంక్లూజన్. వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకుండా. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ డీకోడెడ్. ఫార్మర్ ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావుకి ఎగెన్స్ట్గా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అడిషనల్ ఎస్పీ పంజాగుట్టలో కంప్లైంట్ ఇవ్వడం దగ్గర ఈ ఇష్యూ అఫీషియల్గా స్టార్ట్ అయింది. మార్చ్ 13th నుంచి ఫార్మర్ పోలీస్మెన్ని ఒక్కొక్కరుగా తెలంగాణ పోలీస్ అరెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రజెంట్ అయితే భుజంగరావు, రాధాకృష్ణరావు, ప్రణీత్ రావు అండ్ తిరుపతి అన్నని తెలంగాణ పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. వీళ్లతో పాటు ఫార్మర్ ఎస్ఐబి చీఫ్ టి ప్రభాకర్ రావు కూడా ఈ కేసులో A1గా ఉన్నారు. బట్ ప్రెజెంట్ ఆయన అబ్స్కాండెడ్, పరారీలో ఉన్నారు. ఇప్పటికైతే యూఎస్లో ఉన్నారు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆయన మీద తెలంగాణ పోలీస్ లుకౌట్ నోటీస్ని ఇష్యూ చేసింది. అయితే వీళ్ళ మీద సెక్షన్స్ అండర్ ఐపీసీ, పీడీపీపీ అంటే ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ 1984 అండ్ ఐటీ యాక్ట్ 2000 కింద అండ్ వీటితో పాటు క్రిమినల్ బ్రెచ్ ఆఫ్ ట్రస్ట్ బై ఏ పబ్లిక్ సర్వెంట్, కాజింగ్ డిసపియరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ, వీటితో పాటు మరికొన్ని కేసెస్ ఫైల్ చేశారు. వీళ్లకు వచ్చిన ఆర్డర్స్ మేరకు పాలిటీషియన్స్, సెలబ్రిటీస్ అండ్ బిజినెస్ పీపుల్ ఫోన్స్ ట్యాప్ చేసి ఆ కన్వర్జేషన్ ని వీళ్ళకి తగ్గట్టు యూజ్ చేసుకున్నారు. బిజినెస్ మ్యాన్ దగ్గర మనీ కాజేయడం, సెలబ్రిటీస్ ని బ్లాక్మెయిల్ చేయడం అండ్ పాలిటీషియన్స్ ని కంట్రోల్ చేయడం ఇలా చేశారు. అండ్ కలెక్ట్ చేసిన మనీని వీళ్ళ ఇంటెలిజెన్స్ వెహికల్స్ ద్వారా నచ్చిన చోటుకు ట్రాన్స్ఫర్ చేసేవారు. గవర్నమెంట్ చేంజ్ అవగానే ఈ డేటా అండ్ హార్డ్ డిస్క్స్ ని ఎరైజ్ చేశారు అండ్ డ్యామేజ్ చేసి ఫారెస్ట్ లో అండ్ మూసీ రివర్ లో పడేశారు. అవి ముక్కలు ముక్కలుగా దొరికాయి మొత్తం అంతా కూడా. యాక్చువల్ గా జరిగిన ప్రాసెస్ ఏంటంటే 2014లో తెలంగాణలో కె చంద్రశేఖరరావు లీడర్షిప్ లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ, ఇప్పటి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత అందరి ఫోన్స్ ట్యాప్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు దిగిపోయే నాటికి దాదాపు 1,00,000 ఫోన్స్ ట్యాప్ చేశారనేది మెయిన్ అలిగేషన్. వీళ్ళ లిస్ట్ లో తెలంగాణ బీజేపీ ఆఫీస్ లో వర్క్ చేసే క్లర్క్ దగ్గర నుంచి కొంతమంది సెలబ్రిటీస్, బిజినెస్ మ్యాన్, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ లీడర్స్, కాంగ్రెస్ లీడర్స్, బీజేపీ లీడర్స్ అండ్ ఫైనల్ గా హరీష్ రావు అండ్ కేటీఆర్ ఫోన్స్ కూడా ట్యాప్ అయ్యాయి. కేటీఆర్ అయితే స్పెషల్ సబ్జెక్ట్, తర్వాత డిస్కస్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూస్తేనే ఈ సబ్జెక్ట్ అర్థం అవుతుంది. ఇంకొంచెం డీప్ గా వెళ్తే ఫస్ట్ టైం 2015లో ఓట్ కి నోట్ ఇష్యూలో ఈ ఫోన్ ట్యాపింగ్ బయటపడింది. రేవంత్ రెడ్డి బ్యాగ్స్ పట్టుకోవడం, సిబిఎన్ గారి వాయిస్ బయటికి రావడంతో ఈ ఇష్యూ తెరపైకి వచ్చింది. అప్పుడే ఇమీడియట్ గా సిబిఎన్ తెలంగాణ నుంచి అమరావతికి షిఫ్ట్ అవడం అన్ని చకచక జరిగిపోయాయి. అయితే ఈ ఇష్యూ మీద అప్పట్లోనే సిబిఎన్ పిఎం మోడీని మీట్ అయ్యి ఒక రిపోర్ట్ అందజేశారు అండ్ నేషనల్ మీడియా నోటీస్ లోకి ఈ ఇష్యూని తీసుకెళ్లారు. How can you tap my phones? My all 120 phones is tapping. సిట్ దర్యాప్తు వివరాలు ప్రతినిధి దామోదర్ అసలు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు వివరాలు దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించారు. ఎవరి కీలక సమాచారం అందిందా? అండ్ వీటితో పాటు ఆయన ప్రైవసీకి భంగం కలుగుతుంది, స్టేట్ ఇంట్రెస్ట్స్ ని డిస్కస్ చేయడానికి లేదు అండ్ ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఇదే మ్యాటర్ లో రేవంత్ రెడ్డి అరెస్ట్ అవడం, నా మీద ఎన్ని ఒత్తిళ్లు వస్తున్నాయో మీరు చూస్తున్నారు, ఎన్ని కేసులు పెడుతున్నారో మీరు చూస్తున్నారు. వీటన్ని
వీటిని కూడా గమనిస్తున్నాం. ఇవన్నీ జరిగాయి. అండ్ ఈ ఇష్యూ ఇక్కడ క్లోజ్ చేస్తే యూనియన్ మినిస్టర్ అండ్ తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి చెప్పేది ఏంటంటే, మా బీజేపీ వాళ్ళ ఫోన్స్ మొత్తం అన్ని ట్యాప్ చేసి డబ్బులు లాగేవారు, ఒక మాఫియా రన్ చేసేవారు. 2019 లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు బీజేపీ ఆఫీస్ వర్కర్స్ మనీ విత్డ్రా చేసి వస్తుంటే దారిలో ఆపేసి ఆ మనీ కలెక్ట్ చేశారు. ఆ తర్వాత సీనియర్ పోలీస్ ఆఫీషియల్స్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవడంతో ఆ మనీ రిటర్న్ అయ్యాయి. దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి అని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, అప్పటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించింది. 2015 నుంచి రేవంత్ రెడ్డి ఫోన్ ని ట్యాప్ చేస్తూనే ఉన్నారు. అండ్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరలో ఒక వార్ రూమ్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు ఇంట్లో రెగ్యులర్ గా ఏమేమి మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇంటికి వచ్చే లీడర్స్ ఎవరు, వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని కూడా ఒక ఆరోపణ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయడమే కాదు, ఆయన ఇంటినే మొత్తం ట్యాప్ చేసింది ప్రణీత్ రావు అంటే ఫోన్ లో మాట్లాడే విషయాలే కాదు, ఇంట్లో మాట్లాడుకునే ప్రతి మాటను రహస్యంగా వినేశారు. ఇందుకోసం ఇజ్రాయెల్ నుంచే అత్యాధునిక ట్యాపింగ్ డివైస్ ను కొనుగోలు చేసిన ప్రభాకర్ రావు అనుకో రేవంత్ రెడ్డి నివాసం సమీపంలో సెటప్ ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు రేవంత్ సంభాషణను ట్యాప్ చేస్తూ ఆ సమాచారాన్ని ఆనాటి బీఆర్ఎస్ పెద్దలకు చేరవేసేవారు. అండ్ ఇది వన్ ఆఫ్ ద సీరియస్ ఇష్యూ. ఒకవేళ ఇదే జరిగింది అని ప్రూవ్ అయితే బీఆర్ఎస్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే. లాస్ట్ 2 years నుంచి రేవంత్ రెడ్డి ప్రణీత్ రావు అండ్ టీమ్ కి అలర్ట్ చేస్తూనే ఉన్నారు, వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ ఆపకపోతే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత సీరియస్ యాక్షన్ ఉంటుంది అని. అండ్ హీ డిడ్ ఇట్. ప్రభాకర్ రావు గారు, మీరు గుర్తు పెట్టుకోండి, ఇవాళ మీరు అన్యాయంగా మా కార్యకర్తల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళ ఫోన్లు దొంగతనంగా విని ఇక ఉండేది కేసీఆర్ 2 ఏళ్లే. వచ్చే రాజ్యం సోనియమ్మ రాజ్యం. ప్రభాకర్ రావు గుర్తు పెట్టుకో బిడ్డ, 730 రోజులు గోడ మీద బొగ్గు తీసుకొని గీతలు గీసుకో, రోజులు లెక్క పెట్టుకో. చదువు రాకపోతే ఒక్కొక్క గీత బొగ్గుతో గీసుకో. 730 రోజుల తర్వాత ఒక్క గంట కూడా నీకు ఉండదు. ఏ దేశానికి పారిపోతారో, ఏ దేశంలో పాస్పోర్ట్లు తెచ్చుకుంటారో, పక్క దేశం పోయినా బొక్కలకు పోయినా పొగ పెట్టి ఎలుకల్ని బయటికి తెచ్చినట్టు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం. ఇదే ఇష్యూ మీద బీజేపీ, టీడీపీ అండ్ కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా, వైసీపీ గవర్నమెంట్ కూడా సేమ్ ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అని ఒక కామెంట్ చేశారు. ఒకప్పటి వైసీపీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కొన్ని టైమ్ లైన్స్ అండ్ ప్రూఫ్స్ తో సహా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఇంకా కొంచెం డీప్ కి వెళ్తే కర్ణాటక ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆర్కే హెగ్డే, రామకృష్ణ హెగ్డే 1988 లో ఇండియాలోనే ఫర్ ద ఫస్ట్ టైం ఆయన స్వప్రయోజనాల కొరకు కొలీగ్ పాలిటీషియన్స్ ఫోన్స్ ని ట్యాప్ చేశారు. అండ్ ఈ కేసులో ఆయన తన పదవికి రాజీనామా చేసి అరెస్ట్ అవ్వాల్సి వచ్చింది. సెకండ్ టైం యునైటెడ్ ఏపీలో 1995 లో అప్పటి గవర్నమెంట్ సెకండ్ టైం మావోయిస్ట్స్ కదలికల పైన నిఘా పెట్టి వాళ్ళని మాస్ ఎన్కౌంటర్స్ చేసింది. అండ్ థర్డ్ టైం తెలంగాణ గవర్నమెంట్ చేసింది 2014 తర్వాత. ఇక కేటీఆర్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, ఆ విషయానికి వచ్చే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ టాపిక్ కంటిన్యూ చేస్తే, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ చర్లపల్లి జైలుకి వెళ్ళాలి, వెళ్ళక తప్పదు అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. అండ్ కేటీఆర్, మీరు అఫీషియల్స్ ని అరెస్ట్ చేసుకోండి, ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త పైన చేయబడినా కూడా మామూలుగా ఉండదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. మేము ఏమీ ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, చేస్తే గేస్తే ఒకరితో లేదా ఇద్దరితో చేసాము, నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదు అన్నారు. ఇక్కడ ఆయన మిస్ అయిన లాజిక్ ఏంటంటే, ఫోన్ ట్యాపింగ్కి బీఆర్ఎస్ కార్యకర్తకి ఏం సంబంధం ఉండదు సార్. గవర్నమెంట్లో ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో ఉన్న పర్సన్ చెప్తే తప్ప డీసీపీ, డిఎస్పీ, ఐజీ లాంటి అధికారులు చేయరు కదా పని. ఇప్పుడు కేటీఆర్ విషయానికి వస్తే, ఫార్మర్ సీఎం కేసీఆర్కి కేటీఆర్ పైన కొన్ని కంప్లైంట్స్ రావడంతో ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారు. అండ్ కేటీఆర్ కార్కి సైరన్ పెట్టుకోకుండా ప్రైవేట్గా తిరగడం, సెలబ్స్తో ఏర్పడిన క్లోజ్నెస్ అండ్ ఈ వ్యవహారాలన్నీ కేసీఆర్కి తెలవడంతో ఇమీడియట్గా కార్కి సైరన్ పెట్టించారు. అండ్ ఈ వ్యవహారాలన్నీ ఆపివేసినట్టు ఒక కొత్త డిస్కషన్ వినిపిస్తుంది. ఇది కొంచెం క్రేజీగానే ఉంది. అదే చేత్తో కవితక్క ఫోన్ కూడా ట్యాప్ చేస్తే బాగుండేది, అరెస్ట్ అయ్యేవారు కాదు. ఇక కేటీఆర్తో పాటు హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు ఒక కొత్త స్టేట్మెంట్ వినిపిస్తుంది. హరీష్ రావు ఫోన్ ఎందుకు ట్యాప్ చేయడం అంటే, ఆయన బీజేపీలోకి మారకుండా ఉండడానికి లేదా కొత్త పార్టీ పెట్టకుండా ఉండడానికని. సో ఈ ఆస్పెక్ట్స్ మీద ఫైనల్గా చెప్పే విషయం ఏంటంటే, ఇల్లీగల్గా ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఆర్టికల్ 21 సెక్షన్ 5(2) ప్రకారం 1 నుంచి 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే, ఫార్మర్ టాస్క్ ఫోర్స్ చీఫ్ రాధాకృష్ణరావు రిమాండ్ రిపోర్ట్ లో బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాలు మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశాము అని స్టేట్మెంట్ ఇచ్చారు. బీఆర్ఎస్ సుప్రీం అంటే కేసీఆరా లేదా కేటీఆరా లేదా హరీష్ రావా లేదా కవితక్కన? కామెంట్ చేయండి. అండ్ ఈ ఇష్యూ ప్రూవ్ అయితే 3 ఏళ్ల జైలు శిక్ష కాదు, చాలా చాలా దూరానికి వెళ్తుంది. ఇండియన్ పాలిటిక్స్ లో ఒక బ్లాక్ మార్క్ గా మిగిలిపోతుంది.